హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి క్వశ్చన్ నంబర్ 4. ద పవర్ సప్లైడ్ బై ద 25 volts సోర్స్ ఇన్ ద ఫిగర్ షోన్ బిలో ఈజ్ డాష్ వాట్స్. ఫ్రెండ్స్, ఇది ఒక న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. గేట్లో మనకి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా 1 మార్క్కి లేదా 2 మార్క్స్కి ఇస్తారు. ఈ క్వశ్చన్ని ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి 2017 ఇయర్లో 1 మార్క్కి ఇచ్చారు. ఆప్షన్స్ ఆర్ 100 వాట్స్, 25 వాట్స్, 250 వాట్స్, 150 వాట్స్. ఈ 25 వోల్ట్స్ సోర్స్ అనేది ఎంత పవర్ని సప్లై చేస్తుంది, పవర్ సప్లైడ్ అనేది ఎంత చేస్తుంది అని అడుగుతున్నారు. సో పవర్ సప్లైడ్ బై దిస్ 25 volts సోర్స్ ఈక్వల్స్ టు, ఇది 25 volts సోర్సు, ఇది ఎంత కరెంటుని ఇస్తుంది, ఇది ఈ వోల్టేజ్ సోర్స్ 25 volts ఎంత కరెంటుని ఇస్తుంది. 25 into I వాల్యూని కనుక్కున్నాయి, మల్టిప్లై చేయగలిగితే అదే పవర్ సప్లైడ్ బై ద 25 volts సోర్స్. ఈ నెట్వర్క్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక నోడు. ఈ నోడ్ దగ్గర నుంచి లీవ్ అవుతున్న కరెంటు 14 amperes. R1 రెసిస్టర్ నుంచి ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు I. అలాగే ఇక్కడ ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నది. ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ వాల్యూ వచ్చేసి 0.4 I. ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ అని మనకు ఎలాగ తెలుస్తుంది అంటే, ఇది I అనే వాల్యూ మీద R1 రెసిస్టర్లో నుంచి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు I, ఈ I మీద డిపెండ్ అయి ఉన్నది. అలాగే డిపెండెంట్ కరెంట్ సోర్సులను కానీ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సులను కానీ ఇలాగా రాంబస్ షేప్లో ఇస్తారు. సో ఇది ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఇట్లా ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు 0.4 I. ఈ నోడ్ దగ్గర KCLని అప్లై చేసినట్లయితే, KCL అంటే ఒక నోడ్ దగ్గర ఉన్నటువంటి ఎంటర్ అయ్యే కరెంట్స్, లీవ్ అయ్యే కరెంట్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0. సో ఈ నోడ్ దగ్గర నేను KCLని అప్లై చేస్తున్నాను. ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు I, అలాగే ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు 0.4 I, లీవ్ అవుతున్నటువంటి కరెంటు -4 amperes ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తున్నాను ఈ ఈక్వేషన్ని. I ప్లస్ 0.4 I 1.4 I ఈక్వల్స్ టు -14ని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేస్తే 0 ప్లస్ 14, దేర్ఫోర్ I మనకు కావాల్సినటువంటి I, ఈ I వాల్యూ తెలిస్తే 25 into I చేస్తే పవర్ సప్లైడ్ బై ద 25 volts సోర్స్ ఎంతో తెలుస్తుంది. సో I ఈక్వల్స్ టు 14/1.4 ఈక్వల్స్ టు 10 amperes. 1.4 10 14. సో I అనేది మనకి ఎంత వచ్చింది, 10 amperes వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పవర్ సప్లైడ్ బై ద 25 volts సోర్స్. ఎప్పుడైనా కానీ ఒక వోల్టేజ్ సోర్స్ అనేది పవర్ని ఎలా సప్లై చేస్తుంది అంటే, ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ అనేది బయటకు వస్తున్నట్లయితే అది పవర్ని సప్లై చేస్తుంది. అలా కాకుండా ఈ 25 వోల్టేజ్ సోర్స్ అనేది కరెంటు లోపలికి వెళ్తున్నట్లయితే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నట్లు. సో కరెంట్ అనేది బయటకు వస్తున్నది అంటే ఈ 25 వోల్టేజ్ సోర్స్ అనేది పవర్ని సప్లై చేస్తుంది ఈ నెట్వర్క్కి. సో పవర్ సప్లైడ్ బై ద 25 volts సోర్స్. పవర్ సప్లైడ్, therefore పవర్ సప్లైడ్ బై 25 volts సోర్స్ ఈక్వల్స్ టు 25 into కరెంట్. 25 into కరెంట్ వచ్చేసి మనకి 10 amperes వచ్చింది. సో 25 into 10 250 watts. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.